విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన రాధా గాయత్రి తల్లిదండ్రులు తమ అల్లుడు శ్రీచరణ్పై సోమయాజుల్పై తీవ్ర ఆరోపణ చేస్తున్న పరిస్థితి. జూన్ 15 జరిగిన ఈ ఘటనపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 1031 కింద కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి ముస్సోరీలోని కియాన్ హోమ్ స్టేలో తన భర్త శ్రీచరణ్తో కలిసి వెకేషన్కి వెళ్లారు. ఆమె శరీరంపై గాయాలు, రక్తపు మరకలు ఉండడంతో తల్లిదండ్రులు పి సుధాకర్ సత్యవతి భర్తే హత్య చేశాడని ఆరోపిస్తున్న పరిస్థితి. తమ కుమార్తె మద్యం సేవించదని, కానీ శ్రీచరణ్ మాత్రం తాము మద్యం సేవించామని పోలీసులకు చెప్పాడని వారు వాదిస్తున్నారు. వివాహం జరిగినట్టు నుంచే శ్రీచరణ్ తమ కుమార్తెను మానసికంగా వేధించాడని, ఆమె వస్తువుల్లో ట్రాకింగ్ పరికరాలు పెట్టాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. దర్యాప్తు మందకొడిగా సాగుతోందని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ డీజీపీని సైతం వారు కలిశారు. దీంతో జూన్ 22న సంపూర్ణానంద్ గైరోలాను కొత్త దర్యాప్తు అధికారిగా నియమించారు. పోస్ట్మార్టం నివేదిక ఇంకా వెలువడలేదు. ముస్సోరీ వచ్చాము అంటే మా అమ్మాయి అర్ధరాత్రి అప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చాడు? మేము రావడమే చాలా భయంగా వచ్చామండి. డే వచ్చాము మేము. ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది వాతావరణము. ఆ కియానా హోటల్లో ఏం జరిగింది అన్నది మాకు అర్థం కాలేదు. అందుకే ముస్సోరీ వచ్చి మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇదైతే 100% ఇందులో న్యాయం కావాలని మేము తిరుగుతున్నాం. ఆ మృగం వెనకాతల ఎవరో సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఆ మృగం అర్ధరాత్రి అప్పుడు ఈ 11 గంటల టైంలోనే ఇక్కడికి చేరే ఆస్కారం లేదు. ఎవరెవరు హెల్ప్ చేసి ఉంటారని మన అనుమానం. ఇదంతా చాలా భయంకరంగా ఉందండి. వాతావరణం కూడా నైట్ ఎలా వచ్చారు అన్నది మనకు కావాలి. ఏ టైంలో చెక్ ఇన్ అయ్యింది రూము, ఎన్ని గంటలకి రూమ్ లోకి వెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగింది, మాకు అదంతా కావాలి సార్. అదే చేశాడు అని కూడా నేను నమ్ముతున్నాను, ఈయన నమ్ముతున్నారు, మా ప్రపంచమే నమ్ముతోందండి. ఇంకా మా నమ్మకాలతో ఏముందండి? అందరూ తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏం జరిగింది ఇదే క్వశ్చన్ చేస్తున్నారండి. అరెస్ట్ చేయాలి, వాడిని ఉరి తీయాలి అనే మాట వస్తుంది సార్.